what is going on in Afghanistan, Taliban. తెలుగు మిత్రులారా, ప్రేయర్ పార్ట్నర్స్, మీరందరూ సీరియస్గా ప్రేయర్ చేయండి. నేను ప్రెసిడెంట్ బైడెన్ గారికి 3 సలహాలు ఇచ్చాను ఆయన ఫాలో అయినట్లు. వీలైతే నన్ను స్పెషల్ అన్వాయిగా టాలిబాన్తో మాట్లాడటానికి లీడర్స్తో గాడ్స్ గ్రేస్ సఫిషియెంట్గా ఉంటే నా తరపుని, మన తరపుని, మనందరి తరపుని లక్షలాది కుటుంబాలు సేవ్ అవుతాయి. ఇప్పటికి దాదాపు 28,000 కుటుంబాలను ఐడెంటిఫై చేశాం. దాదాపు 1,10,000 మంది ఉంటారు. వాళ్ళకి స్పెషల్ వీసాలు అలౌ చేయమని. వీళ్ళందరూ అమెరికన్స్కి హెల్ప్ చేశారు. వీరందరూ అమెరికన్ మిలిటరీకి హెల్ప్ చేశారు. అలాంటి వారిని విడిచిపెట్టి ప్లాన్ లేకుండా స్టూపిడ్ లీడర్షిప్ చేశారని చెప్పొచ్చు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు. ఎవరైనా తప్పే. ద వరల్డ్ ఈజ్ సఫరింగ్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ లీడర్షిప్. అందుకే ఈ చైనా వైరస్ ప్రపంచం అంతా చెప్పాను కదా, ఎవ్వడూ పట్టించుకోవట్లేదు. యాంథనీ ఫౌచి లాంటి వాళ్ళు ఈరోజు టీవీలో వస్తున్నారు. జైల్లో ఉండాలి వాళ్ళు. పిచ్చి ఆశలు వేస్తున్నారు. మన ఇండియన్ లీడర్స్ నరేంద్ర మోదీ గారు మొదలుకొని అందరూ కూడా లీడర్షిప్ స్టూపిడిటీని బట్టే ఈరోజు దాదాపు 8 కోట్ల మంది కరోనాతో చనిపోయారు. మాస్కులు 800 కోట్లకు మాస్కులు పెడుతున్నారు. ఎవరు తయారు చేస్తున్నారు? ఆ చైనీస్ ఇడియట్స్, స్టూపిడ్స్. పిలద్దా గాడ్లెస్ ప్రజల లైఫ్తో చెలగాట వాడుతున్నారు. ముఖ్యమంత్రులు ఏంటి, ప్రధానమంత్రులు ఏంటి, మంచి లీడర్స్ లేకే మన ప్రపంచం నాశనం అయిపోతుంది. ముఖ్యంగా మన దేశం నాశనం అయిపోతుంది. 12 కోట్లు తెలుగు ప్రజల ముందు నుంచి మీకు ఇదే చెప్తున్నాను. ల్యాక్ ఆఫ్ విజన్, ల్యాక్ ఆఫ్ స్ట్రాటజీ, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ లీడర్షిప్. కనుక మన తెలుగు కుటుంబం 12 కోట్ల మంది మనం ఏక మనసుతో, ఏకాత్మతో పనిచేస్తే రాష్ట్రాలు బాగుపడతాయి, దేశాలు బాగుపడతాయి, ప్రపంచం బాగుపడుతుంది. చైనాకి ఈ ల్యాక్ ఆఫ్ లీడర్షిప్ ఉన్నాయి. ఈ లీడర్స్కి మనం బుద్ధి చెప్పాలంటే మనం అందరం కలిసి పనిచేయాలి. బిజీగా ఉన్నాను. తాలిబాన్ లీడర్స్ ఒప్పుకున్నారు నన్ను హోస్ట్ చేయడానికి. ప్రెసిడెంట్ బైడెన్ వీలైతే రేపే ఆ ప్రైడ్ను పక్కన పెట్టి, స్టూపిడిటీని పక్కన పెట్టి నాకు ఛాన్స్ ఇస్తే 7 రోజుల్లో 1,00,000 మందిని బయటకు తీసుకురావడానికి నేను కమిట్ అయ్యాను ఓపెన్గా. సో please pray that President Joe Biden will officially give me grace, because what happened in President Bush time, Iraq time, Afghanistan in 2001 when I was there, they stopped it, they blocked it, they grounded my players. This American Bush administration at that time. So I don't want President Biden team to do that. So I'm requesting them. I know how to solve these problems. I've solved all over the world. Now they created a big mess in Afghanistan. 39 million, almost 40 million people are dying, and Taliban has taken over. I told them you cannot defeat Taliban. 2001, you all watched it. Then I told when I was in Afghanistan, and our India is not playing any good game, then any good role, and doing nothing. No leadership at all from Indian government. China and Russia and Iran are taking over. Very big tragedy. Proper leadership is lacking. So pray for my success, my mission. And Taliban people have agreed not to kill these innocent people and protect and reserve them. But US and other leaders should play very important. Otherwise, millions of people will suffer. Like in Syria and Libya and Iraq, how they are suffering, Afghanistan will suffer. So it is better to deal with the Taliban. Wasted American tax dollars, $1 trillion, millions dead. Everything I said in 2000 has happened. Stupidity, lack of vision, lack of leadership. Bible says lack of vision, people perish. Lack of mission, lack of strategy, people perish. It's heartbreaking. నేను ఇంత సీరియస్గా మాట్లాడుతున్నానంటే అర్థం చేసుకోండి. తెలుగు మిత్రులారా, మీరందరూ నాతో జాయిన్ అయ్యి ప్రేయర్ చేయండి.
God bless you. Thank you very much. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.